హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈ క్వశ్చన్ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023కి వచ్చింది. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న మూలధనంలో 1/6 వంతు సంవత్సరానికి 12%, 1/4 వంతు సంవత్సరానికి 10%, మిగిలినది 8% చొప్పున ఇచ్చిండు. అంటే ఎప్పుడైనా మొత్తం మూలధనము 6 పార్ట్లు 4 పార్ట్లు. క్వశ్చన్ పెద్దగా ఉండగానే మొత్తం ఒక్కసారి చదవద్దు, ఎక్కడి దాకా అయితే చదివినామో దాన్ని చేయండి. 6కి 4కి ఎల్సిఎం ఎంతమ్మా? 12. అంటే 12లో 1/6 అంటే ఎంత? 2 పార్ట్స్. అంటే ఫస్ట్ పెట్టిండు. 12లో 1/4 అంటే ఎంతమ్మా? 3 పార్ట్స్. 2 + 3 ఎంత? 5. మిగిలినది ఎంత? 7 పార్ట్స్. అంటే మొత్తం ఇది 200, ఇది 300, ఇది 700 అనమాట అనుకుంటా. ఎందుకు అనుకుంటున్నారు సార్ మరి 200, 300, 700 అంటే ఇక్కడ 12%, 10%, 8%. ఎప్పటికైనా 12%, 10%, 8% అనేది పాయింట్స్లలో వస్తుంది. కాబట్టి ఫస్ట్ది ఎంత మనకి 12%, సెకండ్ది మనకి ఎంత 10%, థర్డ్ది మనకి ఎంత 8%. అవునా కాదా? ఇప్పుడు ఏమంటుండు? చొప్పున పెట్టుబడి పెట్టాడు. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తము వడ్డీ అంటే ఈ వడ్డీయే కదా, ఇవన్నీ వడ్డీయే కదా. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 24 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ మనకి 30 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ మనకి 56 పార్ట్స్ వస్తుంది. ఈ 24, 30, 56 అనేది ఏంటిది? వడ్డీ. అంటే ఆ వడ్డీ మొత్తం మనకి ఎంత వచ్చింది? 33 రూపీస్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? సంవత్సరానికి 8% చొప్పున పెట్టిన పెట్టుబడి సొమ్ము ఎంత? 8%కి పెట్టింది ఎంతమ్మా? 700 పార్ట్లు ఎంత? అంటే మొత్తం ఎంతమ్మా? 56, 24, 80, 80 + 30 ఎంత? 110 పార్ట్స్. 110 పార్ట్స్ వాల్యూ 330 అయితే మనకి 700 ఎంత అని క్వశ్చన్ అడిగిందమ్మా. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2100 వస్తుంది. అవునా కదా? ఆప్షన్ నెంబర్ బి. మనకి జీరోస్ తోటి పని లేదు. అంటే ఎప్పటికైనా క్వశ్చన్ మొత్తము చదవద్దు. మీరు ఈ క్వశ్చన్ చూడగానే భయపడద్దు. చాలామంది ఇగో దీన్ని తీయడం తెలియాలి 6కి 4కి అంటే తర్వాత సార్ చాలా ఈజీగా ఉంది. ఈజీగానే ఉందమ్మా. ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటంటే స్టూడెంట్స్ మొత్తం క్వశ్చన్ చదువుతారు. ఎప్పుడు కూడా ఆర్థమెటిక్లో క్వశ్చన్స్ మొత్తము చదవద్దు. చదివిన కాడికి క్వశ్చన్స్ చేసి ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. ఇది బాగా 1కి 2 సార్లు ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.